పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల మురిసింది మారెడాకు మెరిసింది మావిడాకు పొంగింది సిన్నవాగు ఇయ్యాల జగులద్దింది జిల్లెడాకు తడిసింది తమలపాకు కొండగాలి అడవిని పెయ్యాల అడవి పూలు పూసాయమ్మ ఎన్నెలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల ఆశలున్నాయి ఎన్నో ఊసులు పంచుకున్నాయి కలిసే తోడుగా బతికేలా గువ్వలు గూడు కట్టుకున్నాయి గుండెల్లో ప్రేమ నింపుకున్నాయి కాలం కలిసే రావాలా ఈ అడవే మా ఊరు కారడవే కన్నూరు ఈ చెట్టు సేమలు మాకు చుట్టాలే మాకున్న కట్టాలు తీరుత్తది అమ్మోరు మా పిల్ల జల్ల సల్లగా నూరేళ్ళు ఉండేళ్ళు దీయించు తల్లి మేరు మిలమిల సెలయేటి గలగల సిన్నారి నవ్వున నిలవాల కళ్ళ కపటాలు ఎరగని ఈ మంచి మనసుల బతుకుల్లో తొలిపొట్టు కొడవాల అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల ఇక ఆనందంతో పులకించేను ఈ నేల ఇంతకీ మన గూడి వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయినట్టు అలా చూసి సానాకాలం అయింది కదా కనిపించరేంటి? వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేదు, నువ్వే వెళ్ళావు మత్తి సిమ్ముతూ పోయి. సర్లే వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు కానీ నువ్వేట్రా కొత్తగా మాట్లాడుతున్నావు? నీకు తెలిసిన నిజాలన్నీ చెప్పు. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయాను. అయితే నేను కూడా నిన్ను కొట్టేస్తా, నరికేస్తా, చంపేస్తా. మనం ఇందాక నుంచి నిజం చెప్పించడానికి ప్రయత్నిస్తున్నాం కానీ వీడు చెప్పడం లేదు. నాకు తెలిసి ఇతనికి మతిపోయినట్టుంది. ఎరా కోనంగే పాపం నాకన్నా నేర్పిస్తున్నామంట, తప్పు కదా? తప్పే, ఏడిపించడం తప్పే. చూసావా నాకన్నా పాపం ఎంత పశ్చాత్తాపడుతున్నాడో. మరి ఎందాక నన్ను అంతగా ఏడిపించాడు? వాళ్ళకి దక్కంది ఇంకెవరికి దక్కకూడదనే మనస్తత్వం అన్న ఆ తిలోచన రమణ దొర ఆ ప్రాంతాన్ని ఆయుధాలతో యంత్రాలతో ధ్వంసం చేస్తారనే భయం కూడా నాకుంది. అందుకే ఈ గుడి నుంచే కాదు ఏ గుడి నుంచైనా సరే యంత్రాలతో కానీ ఆయుధాలతో కానీ ఈ అడవిలోకి ఎవరైనా ప్రవేశిస్తుంటే మన గుడి పోల్ని వెంటనే మనకు తెలిసేమని చెప్పు. నువ్వు చెప్పింది నిజమే లచ్చన్న. మొన్న ఒక రోజు ఎవరో కొందరు ఆయుధాలతో వచ్చి జాగిలాల గూడెంలో ఉన్న మన వాళ్ళని బెదిరించి అక్కడే ఇంట్లో ఉంటామని చెప్పారంట. మనవాళ్ళు ఏం తక్కువేం కాదు కదా. వాళ్ళకి ఎదురు తిరిగి వాళ్ళని బంధించి పోలీస్ ఆయనకి కబురు చేశారంట. వాళ్ళు వచ్చి వాళ్ళందరినీ బంధించి తీసుకెళ్లారు. ఆ గూడెం పెద్ద జాగిలం భైరవుడికి వాళ్ళు పేల్చిన ఆయుధం గుండు తగిలింది. ఏం ప్రమాదం లేదు కదా? నేను మందు వేశానులే. మందేయటం కాదు బండ, ముందు జాగ్రత్త ఉండాలనేది. అందుకే అయ్యిందేదో అయ్యింది. ఇక మీదట గూడెం 4 వైపులా మనోల్ని కాపలా పెట్టు. తూర్పు వైపు ఆ రామయ్య గూడెం కోటిగాడి భద్రుణ్ణి తన జట్టుతోటి కాపలా కాయమను. పడమర వైపు పడగల శేషును తన జట్టుతో ఉండమను. ఉత్తరం వైపు మన ఉలిచి అన్న ఉల్లుకుణ్ణి అక్కడోళ్ళకి అండగా ఉండమను.
దక్షిణం వైపు దమ్మున్న కోడెగాల్ని కావలికి పంపించి నువ్వు వాళ్ళకి అండగా ఉండు. ఇక గూడెం మధ్యలో అహర్నిశలో నేను జిత్తు మనోళ్లతో కాపలా ఉంటాం. ఇక మన కమిలి మల్లి సిరి నీలు అందరూ అన్ని వైపులా కాపలా కాసేవాళ్ళకి ఆహార పానీయాలు అందిస్తారు. ఇకపోతే రాజమయ్య హనుమయ్య మిగిలిన గూడెం పెద్దలందరూ అన్ని వైపుల నుంచి మనకు సమాచారాన్ని అందిస్తారు. అర్థమైందా? అందరూ చాలా అప్రమత్తంగా ఉండాలి. ఏ క్షణం కూడా మనం వృధా చేయకూడదు. ప్రతి నిమిషం మన కంటి మీద కుడికి లేకుండా మన అందరం మన అడవి తల్లిని కాపాడుకోవడానికి ప్రయత్నించాలి. శబాష్, నేను చేయాల్సిన పనిని, ప్లాన్ ఆఫ్ యాక్షన్ని చాలా చక్కగా చెప్పావు లచ్చన్న. ఆఫీసర్ గారు దండాలు బాబు. లచ్చన్న, నువ్వు మీ గుడిని రక్షించుకోవడానికి క్షణంలో నువ్వు చెప్పిన పథకాలు చూస్తుంటే మహాభారత యుద్ధంలో వ్యూహాలు పన్నిన ద్రోణుడు గుర్తొస్తున్నాడు. నీ గురించి చాలా విన్నాను, ఇప్పుడు తెలుస్తోంది. ఈ అడవికి నువ్వు ఒక ద్రోణాచార్యుడు లాంటి వాడివి. ద్రోణాచార్యుడు నేను కాదు బాబు, మా అయ్య రాజమయ్య. ఇతనెవరు? ఈడు బండ, నా అన్నయ్య బాబు. దండాలయ్యా. చూడు లచ్చన్న, ఈ అడవికి జరగబోయే అనర్థాన్ని నేను చాలా తక్కువగా అంచనా వేశాను. ఇప్పుడు నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే నువ్వు సరిగ్గా అంచనా వేశావు. ఒక ప్రభుత్వ అధికారిగా నీకు మాటిస్తున్నాను, మీకేం కాకుండా మిమ్మల్ని కాపాడే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంది. ఎవరి వల్ల అయితే మీరు కష్టాలు పడుతున్నారో వాళ్ళని అరెస్ట్ చేయడానికి అన్ని సన్నాహాలు చేశాం. వెళ్ళొస్తా లచ్చన్న, వెళ్ళొస్తా బండ. అట్లాగయ్యా. చూసావా లచ్చన్న, మనకు తెలియకుండానే ప్రభుత్వం మనకెంత అండగా ఉందో. అదేరా ప్రభుత్వం అంటే. పద బయలుదేరదా. లచ్చన్న, ఇంతవరకు మనతో మాట్లాడిన ఆఫీసర్ గారు మనల్ని పొగిడినట్టు మాట్లాడారు. అవతల వాళ్ళ గురించి పూర్తిగా తెలియకుండా పొగిడే వాళ్ళని నమ్మొద్దని నువ్వే చెప్పావు కదా. మరి మన గురించి ఆయనకి పూర్తిగా తెలియదు కదా, నమ్మొచ్చంటావా? ఆ ఆఫీసర్ గారికి మన గురించి తెలియదని నీకు ఎవరు చెప్పారు? మన గురించి మనకంటే ఎక్కువగా తెలుసు ఆయనకి. అవునా? ఎలా తెలుసు? బండ, మనకి ప్రభుత్వం గురించి, ఆ ప్రభుత్వం మన కోసం చేపట్టిన పథకాల గురించి మనకు చెప్పి పెద్ద పెద్ద ఆఫీసర్లను మనకు పరిశీలన చేసి ఈ రోజు అభివృద్ధి వైపు మనం కూడా ముందడుగేయడానికి ఎవరి కారణమో ఆయనే మన గురించి చెప్పి ఈ ఆఫీసర్ గారిని ఇక్కడికి పంపించారు. అర్థమైందా? అర్థమైంది. రవిబాబు. అవును, రవిబాబే ఈ ఆఫీసర్ని పంపించారు. అంతెందుకు, మొన్న కొత్తగా వచ్చిన ఎస్ఐ గారిని కూడా ఆయనే పంపించారంట. ఈ విషయం మొన్న శ్రీరామ నాతో చెప్పింది. లచ్చన్న, రవిబాబు ఇన్ని రోజులు మనం వదిలేసి ఎక్కడికో పై చదువులకు వెళ్ళిపోయాడంటే మనల్ని అందరినీ మర్చిపోయాడమనుకున్నాను. కానీ మనిషి ఇక్కడ లేకపోయినా మనసంతా ఇక్కడే ఉందన్నమాట. రవిబాబుని ఒక్కసారి చూడాలనుంది లచ్చన్న. మొన్న నేను శ్రీరామతో ఇలాగే అంటే వెంటనే రవిబాబుతో నన్ను మాట్లాడించింది. అదే ఫోన్లో. అంటే ఆ మాటల పెట్టెలోనా? 1-2 సార్లు ఆ రమణదొర దగ్గర చూశాను. అందులో ఎవరితోనో మాట్లాడుతూ ఉంటాడు. లచ్చన్న, ఈసారి శ్రీరమ్మనితో మాట్లాడిచ్చినప్పుడు నేను కూడా మాట్లాడతాను. ఇంకెంతరా, వచ్చే పౌర్ణమి దాటిన తర్వాత వచ్చే కాముని పౌర్ణమికి రవిబాబు వచ్చేస్తారంట. రవిబాబు అట్ట చెప్పాడా? నేను కూడా మాట్లాడతాను. ఇంకెంతరా, వచ్చే పౌర్ణమి దాటిన తర్వాత వచ్చే కాముని పౌర్ణమికి రవిబాబు వచ్చేస్తారంట. రవిబాబు అట్ట చెప్పాడా? అలాగని కాదు గాని ఏదో తారీఖు చెప్పారు. శ్రీరామతో కూర్చుని లెక్కలు కట్టి చూస్తే నాకు అప్పుడు అర్థమైంది. కొంచెం ఇంచుమించులో కాముని పౌర్ణమి రోజుకే రవిబాబు వస్తారని. అంతే. లచ్చన్న, అప్పటికి మనకున్న సమస్యలన్నీ తీరిపోయి అందరూ ఆనందంగా ఉంటే రవిబాబుని అందరం ప్రశాంతమైన మనసులతో ఆహ్వానించడానికి సిద్ధంగా ఉంటాం కదా. అసలు కామన్ పునిమి ఎంత తొందరగా వస్తుందా అనిపిస్తుంది. వస్తుంది.
నువ్వు అన్నట్టు రఘుబాబు వచ్చేటప్పటికి అంత ప్రశాంతత ఆవరించిన గూడాలు పచ్చని చెట్లు తప్ప ఎర్రని దుర్బుద్ధులున్న మనుషులు మనకు కాపాడరు. ఇది తథ్యం. లచ్చన్న, రవిబాబు పట్నం దారి దగ్గర మోటార్ కారు దిగి ఈ అడవి దారిలో వస్తుంటే నువ్వు, నేను, జిత్తు, కమలి, నీలు, శివంగి, కిట్టబాబు అందరం కలిసి ఆహ్వానం పలుకుదాం. అందరూ ఆనందంగా ఉందాం. ఏమంటావు లచ్చన్న? అవునరా బండ, నువ్వు అన్నది నిజం. ఆయన వచ్చేటప్పటికే మనోళ్ళ అందరి మొహాల్లోనూ ఆనందం ఆయన చూడాల. మనం చూద్దాం. పదరా బండ. అదిరా బండ, ఏమంటా? ఊరుకో లచ్చన్న, నువ్వు అట్ట అంటే నాకు సిగ్గెత్తుంది. రే బండ, ఇది సిగ్గుపడే విషయం ఏం కాదురా. నీ మను తర్వాత జరిగేది అదే. ఆ అమ్మాయే కాదు, నేను కూడా ఓ సిన్ని బండను చూడాలని ఆశపడుతున్నాను రా. ఆ బుడి నడకల్లో తప్పటడుగుల్లో మాకు బుల్లి బండే కనిపిస్తాడరా. అందుకే అలా చెప్పాను. నిజమే, కానీ అసలు మా మనువు జరగడానికి ఇన్ని అవంతాలు వస్తాయనుకోలేదు. ఒక మంచి జరిగేటప్పుడు ముందు జరిగేటివన్నీ కట్టంగానే అనిపిస్తారా. ఆ తర్వాత ఎప్పుడైనా ఆనందంలో ఉన్నప్పుడు ఒక్కసారి గతంలోకి వెళ్ళి గుర్తు చేసుకుంటే అప్పుడున్న ఆనందం మరింత ఎక్కువ కాలం ఉంటుందని అంటారా. అదెలా? రా చెప్తాను. పేదరికంలో సానాకాలం బాధపడినోళ్ళకి అలా కలిసి వచ్చి బాధ కరువు తీరి సుఖంగా ఉన్నప్పుడు ఎప్పుడైనా పేదరికంలో వాళ్ళు అనిపించిన కట్టాలు గుర్తు చేసుకుంటే మళ్ళీ అట్లాంటి కట్టాల ఊబిలోకి వెళ్ళకూడదని జాగ్రత్త పడతారు. ₹10 దుబారా చేయకుండా కాపు కాసుకుంటారు. ఇక ఎప్పుడు వాళ్ళు అలాంటి కట్టాలు పడరు. నిజమే, పెద్దలు అందుకే అంటారు, ముందు కట్టపడిన వారు తర్వాత సుఖపడతారు అని. సరిగ్గా చెప్పావు. అయినా అన్నీ తెలుసున్న నీకు నేనేమి చెప్పక్కర్లేదులే. పోనీ ఏమీ తెలియని నాలాంటి వాళ్ళు చెప్పొచ్చా? శివంగి, నీ గురించే మాట్లాడుకుంటున్నావు. అబద్ధం చెప్పకు. ఇప్పటి వరకు మన మనువు తర్వాత జరగబోయే విషయాలన్నీ చెప్పి నన్ను ఆట పట్టిస్తున్నాడు. ఏంటి లచ్చన్నా, మా రావుణ్ణి ఏడిపిస్తున్నావు? మీ రాముణ్ణి ఏడిపించేంత ధైర్యం నాకెక్కడదే. మా బండని ఏడిపిస్తున్నాను. మీ బండ నా రాముడు కాదా? మా బండ ఈ శివంగి రాముడి కాబట్టే మీ ఇద్దరు మనువుని ఆ సీతారాముల కళ్యాణంలో జరిపించాలని మీ అందరం అనుకుంటున్నాం. అదా లచ్చన్న, నువ్వు అన్నది నిజమే, కానీ అదెలా? లచ్చన్న, ఈ గూడానికి నాయకుడు అంతోడివి, ఈ బండకి తమ్ముడివి, మా మను జరిగితే నాకు మరిదివి. అయినా నాకున్న సనువుతో నిన్ను నా తోబుట్టులా భావించి చెప్తున్నాను. గూడెమంతా మా మనువు గురించే చర్చ. ఎక్కడ చూసినా ఇదే పెద్ద విషయం. అందుకే సవ్యంగా ఇరుపక్కల నుంచి అందరూ ఆనందంగా ఒప్పుకున్న తర్వాతే మా మనువు. లేకుంటే కంగారు పడక లచ్చన్న, చచ్చిపో. కానీ జీవితాంతం మేమిద్దరం ఆత్మబంధువులుగానే ఉండిపోవాలనుకుంటున్నాం. ఎంత బాగా చెప్పావమ్మా. చిన్నదానివైనా భావబంధాల అవధులు దాటిన అవధూతలు చెప్పే మాటలు ఇవి. మనువు కాపరం ఇవన్నీ సంఘజీవిగా సమాజంలో మసిలే మనుషులకే కాని ఆత్మీయత, అనురాగం, అనుబంధాలనే రాగద్వేషాలకు అతీతంగా మనసవాచ కర్మణ అనే తికర్ణ శుద్ధి గుణగణాలతో పవిత్రమైన మనసుతో మెలిగేవాళ్లే నిజమైన దంపతులు, ఆది దంపతులు. ఇదే మనకి అర్ధనాదీశ్వర తత్వంలో బోధపడుతుంది. భూమాకాశాలు ఒకెత్తైతే ఈ చుట్టూ అందించిన వరం లాంటి ఈ ప్రకృతి మరొకెత్తు. ఈ రెండు స్త్రీ పురుషుల కలయికలాంటివి. అందుకే ప్రకృతి పురుషుడు అంటారు. మీరు మనువు చేసుకున్నా లేకపోయినా మీ పవిత్రమైన అభిమానానికి మా దుట్లో మీరెప్పుడు ఆది దంపతులతో సమానం. లచ్చన్న,
అవును బండ, కానీ ఈ సమాజానికి కావాల్సింది మనువు. అందుకే మీ మనువు నేను చేస్తాను, ఎవళ్ళు అడ్డొచ్చినా సరే. ఏంట్రా బండ ఇది? ఈ సమాజానికి కావాల్సింది మనువు. అందుకే మీ మనువు నేను చేస్తాను, ఎవళ్ళు అడ్డొచ్చినా సరే. ఏంట్రా బండ ఇది? నువ్వు కూడా ఏంటమ్మా? మీ మనువు జరగడానికి నేను ఒక పథకం చెప్తాను. ముందు ఆ నరిగాడిని ఈ మనువు వద్దని ఎలా చెయ్యాలి? దానికి ఏం చెయ్యాలంటే, అమ్మా ఈ తెయ్యం పిల్లంటారా బాబు, ఇంకా అంటే పడుతుంది, వదిలేదా? ఏమైందిరా నీకు? ఏ పులైనా తరివిందా, లేదంటే ఏ పాము తోకన్నా తొక్కొచ్చావా? శివంగి శివంగి శివంగా? ఓ అడవి సింహా? ఈ అడవిలో సింహాలు లేవురా, ఇంకా అడవి సింహాలు ఎక్కడయ్యి? ఈ శివంగి ఈ శివంగి. ఓ నువ్వు అంటున్నది ఈ శివంగి గురించా? సరిపోయింది. కాబోయే ఆలిని చూసి ఎవరన్నా అట్లా భయపడతారా? నాకు నాకు ఈ మనువు వద్దు, మీ శివంగి వద్దు. అలా అంటావేంట్రా తమ్ముడు? చేసుకోపోతే మీ సేతోదిన అసలు ఒప్పుకోదు. ఒప్పుకోకపోయినా నేను మాత్రం ఈ మనువు చేసుకోను. చూసావా బావా, నేనెంతగా చెప్పి మనువు చేసుకుందామని చెప్పినా ఒప్పుకోవడం లేదు. రేపు అక్క నన్ను ఏమనుకుంటుంది? అక్కడికేదో నాకిట్టం లేదు అనుకుంటుంది కదా. ఒరేయ్, నా మాట విని శివంగిని చేసుకోరా. ఇంత అందమైన పిల్ల నీకు ఎక్కడైనా దొరుకుతుందా? అచ్చి బాబోయ్, ఇది అందమైన పిల్ల కాదు, దెయ్యం పిల్ల. చూసావా? ఒరేయ్, ఏమైందిరా నీకు? అన్నా నువ్వు ఎన్నైనా చెప్పు, నేను ఈ మనువు చేసుకోను. నేను ఇప్పుడే మా ఊరు వెళ్ళిపోతాను. ఇక ఈ జన్మలు ఇక్కడికి రాను. మరి మా సీతక్క ఏం చెప్పను? ఏదోటి చెప్పెళ్ళు. నేను చచ్చిపోయానని, చిచ్చి పారిపోయానని చెప్పు. నీ బట్టలు సంచి ఇంట్లో ఉన్నాయి కదా, అవద్దా? వద్దా, వాగలో పడే. అరే నరి, అరే నరి బావా. ఇక నీ మనువుకి ఏ అడ్డంకి లేదు. మరి సీతక్క? నరి ఏ పారిపోయాడు, లేకపోతే చేసుకుందువుగా. అల్లరి పిల్లని. ఇక మీ సీతే కాదు కదా, ఆ దేవుడు కూడా ఆ నరిగాన్ని తీసుకురాలేడు. ఎంతకే ఏం చేసావంటే? అంతా లచ్చన్న దయ్య. ఏం చెయ్యాలో లచ్చన్నే చెప్పాడు, నేను చేశాను, వాడు పారిపోయాడు. అంతే. ఆవాహయామి హాం ఫట్ స్వాహా. ఆవాహయామి హాం ఫట్ స్వాహా. ఆవాహయామి ఆవాహయామి. దిగిరా. భక్ష 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 భక్ష.
భక్ష ఆవాహయామి ఓం హ్రీం హ్రైం క్లీం హ్రీం స్వాహా ఆవాహయామి 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 భక్ష భక్ష కాల భక్ష 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 నన్నారే